ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకి చాలామంది అడుగుతున్నారండి, మనం బ్యాక్ సైడ్ అంటే బ్లౌజు ఆది కొలతను ఉంది, ఇంకా మనకి పొడవు కావాలి అన్నప్పుడు బ్యాక్ సైడ్ ఆటోమేటిక్గా మనం పొడవు పెంచుకుంటాం. పొడవు పెంచుకునేటప్పుడు ఫ్రంట్ వైపు ఎక్కడ పెంచుకోవాలి అంటే బాడీలో పెంచుకోవాలా లేదంటే షేప్ బెల్ట్లో పెంచుకోవాలా, అసలు ఎక్కడ పొడవు పెంచుకుంటే కరెక్ట్గా కుదురుతుంది అన్నది కొద్దిగా ఎక్కువగా డౌట్స్ ఉన్నాయండి. చాలామంది అడుగుతున్నారు. అది ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎప్పుడు కూడా రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి సన్నంగా ఉన్న వాళ్ళు అంటే హైట్ ఎక్కువగా పొడవు ఎక్కువగా ఉండి సన్నంగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బ్లౌజు ఫిట్టింగ్ కట్ట అన్నీ బాగానే ఉంటాయి, అంటే ముందు పార్ట్ కూడా మనకి ఫిట్టింగ్ కట్ట అంతా బాగానే ఉంటుంది, కానీ నడుము భాగం ఎక్కువ కనిపిస్తుంది, పొడవు పెంచుకుంటే ఇంకా బాగుంటుంది అని అనుకున్నది ఒక రకం. రెండో రకం వచ్చేసి మనం బ్లౌజులు వేసుకున్నప్పుడు చేసి వెనక వైపుని ఎత్తి పెట్టేస్తూ ఉంటుంది, చెస్ట్ భాగం దగ్గర లాగ పెడుతూ ఉంటుంది. వెనక వైపు ఏమో ఈ పొడవు ఉంది కదా, ఇది లాగ పెడుతూ ఉంటుంది అన్నమాట, మధ్యలోకి ఇలా ఎత్తి పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు పొడవు పెంచుకోవాలి అనిపిస్తుంది. అంటే రెండు రకాలన్నమాట. ఇప్పుడు సన్నంగా ఉండి అంటే మనకు అంతా ఫిట్టింగ్ అంతా బాగుండి పొడవు పెంచుకోవాలి కొద్దిగా అని అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఏం పెంచుకోవాలన్నది నేను చెప్తాను. ఫస్ట్ మనకి పొడవుగా ఉన్నారు, బ్లౌజ్ చూస్తే పొట్టు అయిపోయింది. చెస్ట్ భాగం మీడియం సైజులో ఉన్న వాళ్ళకి చెస్ట్ భాగం కూడా సరిపోద్ది, అంటే ఫిట్టింగ్ కట్ అంతా సరిపోద్ది. మనకి ఏంటంటే అండి, మనుషుల్ని చూసి అంటే మన బ్లౌజ్ మనం మార్చుకోవాలనుకున్నప్పుడు కానీ, ఎదటి వాళ్ళ బ్లౌజ్ ఎవరిదైనా మీరు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు మార్చవలసి వచ్చినప్పుడు కానీ మనిషిని చూస్తే అర్థమైపోవాలన్నమాట. అంటే మనకి అంటే లెంత్ తక్కువైపోయి పెంచమంటున్నారా, లేదంటే మనకి బ్లౌజ్ అంతా బాగానే ఉంది కానీ ఇంకా కొద్దిగా పెంచుకుంటే బాగుంటుంది, నడువు ఎక్కువ కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? అవి రెండిట్లో ఏంటనేది మీరు గుర్తుపట్టాలి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి పొడవు తగ్గించుకోవాలి అని పెంచుకోవాలి, నార్మల్గా ఫ్రంట్ కట్ అంతే బాగుంది అని అనుకున్న వాళ్ళకి ఏం చేయాలంటే మనకి షేప్ బెల్ట్ పొడవు పెంచుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే కనుక బ్యాక్ సైడ్ కటింగ్ చేసినప్పుడు దాంట్లోంచి 2 ఇంచీలు తగ్గించి ఫ్రంట్ వైపు పార్ట్ తీసుకోవాలి. తీసుకుని దాని తర్వాత ఇలా గీత గీసిన తర్వాత 2 ఇంచీల దగ్గర ఇలా గీత గీసిన తర్వాత అంటే ఇంత లెంత్ తీసుకున్న తర్వాత పైనుంచి 1 ఇంచు తీసుకుని ఈ గీతకు 1 ఇంచు ఇలా డౌన్ చేసుకుని ఇలా రౌండ్ తిప్పుకుంటాం. అంతే కదండి, అలాగే రౌండ్ తిప్పుకుంటే ఇంచుమించులోని ఏ సైజ్ వాళ్ళకన్నా సరే మీకు సెట్ అయిపోద్ది. బ్యాక్ సైడ్ పొడవు మనకు అంత కావాలి అనుకుంటున్నాము అంటే ఫ్రంట్ కూడా తగ్గిందనే అర్థం అనమాట. కాదు సన్నంగా ఉండి మనకి లేదు అంతా బాగానే ఉంది నాకు తగ్గించుకోవాలనుకుంటే కనుక ఈ షేప్ బెల్ట్ వెడల్పు ఉంది కదా, అది అంటే మనం పొడవులోని 2 ఇంచీలు తగ్గించుకుంటున్నప్పుడు వచ్చే పొడవు కన్నా 3 ఇంచీలు తగ్గించుకోవాలి. అంటే ఆల్రెడీ ఇది పొడవు మనకి 1 ఇంచు మనం పెంచుకుంటాం. సపోజ్ మీకు 13 ఇంచీలు బ్లౌజ్ ఉంది, దాన్ని 14 ఇంచీలకి పెంచుకోవాలి అనుకుంటున్నారు, కానీ ముందు పార్ట్ అంతా బాగానే ఉంది, అంటే షేప్ కట్ అంతా బాగానే ఉంది, ఏది కూడా లాగపెట్టడం కానీ టైట్ కానీ షేప్ బెల్ట్ పైకి ఎత్తి పెట్టడం కానీ ఏమీ లేదు, బాగానే ఉంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే మనకి పై లెంత్ ఎంత ఉందో అంతే ఉంచుకుని షేప్ బెల్ట్ లెంత్ని పెంచుకోవాలి. అది ఒక పద్ధతి. రెండో పద్ధతి వచ్చేసండి ఇంకా 40-42 అబవ్కి వెళ్ళినప్పటికీ 14 ఇంచీలు అయితే మ్యాక్సిమం 40-42 సైజ్ వరకు కూడా 14 ఇంచుల పొడవు అనేది సరిపోద్ది. వాళ్ళకి సేమ్ ఇదే మెథడు 2 ఇంచీలు తగ్గించి మనకి ఈ పొడవు అనేది పెట్టుకుంటే ముందు పార్ట్ పొడవు పెట్టుకుంటే సరిపోద్ది. ఆ తర్వాత ఏమో షేప్ బెల్ట్ వచ్చేస్తుంది, మిగిలింది దానికి సరిపోద్ది అనమాట. లేదు ఇంకా పొడవు పెంచుకోవాలి అనుకుంటున్నారు పెద్ద సైజు వాళ్ళు పెంచుకోవాలి అనుకుంటున్నారు అంటే నాకు తెలిసినంత వరకు సైజులను బట్టి అంటే హెల్దీగా ఉంటారు కొంతమంది ఏమో ముందు బ్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ అనేది ఎక్కువగాను ఉంటుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మనకి బ్యాక్ సైడ్ ఎంతైతే పొడవు పెంచుకున్నారో అంటే ఇప్పుడు 14 ఇంచీలు పొడవు ఉంది కానీ మీరు 15 ఇంచీలు పెట్టుకోవాలనుకుంటున్నారు, లేదంటే 16 ఇంచీలు పెట్టుకోవాలనుకుంటున్నారు. నాకు తెలిసి ఏ సైజ్ వాళ్ళకన్నా సరే బాగా హెవీ 48 సైజ్కి వెళ్ళేటప్పటికి 16 ఇంచీల బ్లౌజ్ అనేది బాగుంటుంది. అప్పటి వరకు కూడా 42-44 వరకు కూడా
15 ఇంచీలు పెట్టుకున్నా సరిపోద్ది. బాగా హైట్ ఓవర్గా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మాత్రమే 16కి వస్తుంది. ఒకవేళ అలా అనుకుని చెస్ట్ భాగం ఎక్కువగా ఉంది అని అనుకున్న వాళ్ళు మామూలుగా బ్యాక్ సైడ్ నుంచి ఒక 2.5 ఇంచీలు ఫ్రంట్కి తగ్గించుకుని పొడవు పెట్టుకుని మిగతాది షేప్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోద్ది. అంటే 2 ఇంచుల నుంచి 2.5 ఇంచులు మాత్రమే తగ్గిస్తున్నారు. 6 ఇంచు లెంత్ అంటే పొడవు అనేది ఈ షేప్ బెల్ట్ పొడవు అనేది పెంచుకుంటున్నాం అన్నమాట. మనకి తెలిసిపోద్దండి, మనకి పైకి ఎత్తి పెడుతుంది అని అనుకున్నప్పుడు బాడీ పెంచుకోవాలి. మనకి బాడీ ఈ చెస్ట్ భాగం దగ్గర ఇలా మనకి పైకి వచ్చేస్తుంది అని అనుకున్న వాళ్ళు, బ్లౌజ్ పొడవు పెంచాలి అని అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఫ్రంట్ వైపు బాడీని పొడవు పెంచాలి. లేదు బాగానే ఉంది కానీ ఇంకా పొడవు పెంచుకోవాలనుకున్న వాళ్ళు షేప్ బెల్ట్లో పెంచుకోవాలి. అంతే, ఈ రెండిట్లోని ఏదో ఒకటి మీరు డిసైడ్ అవ్వాలి. కాకపోతే ఇంకొకటండి, ఫ్రంట్ వైపు కనీసం 13 నుంచి 13.5 ఇంచీల వరకు ఈ డీప్ అన్నది ఉంటే ఫ్రంట్ పార్ట్ది బాడీది సరిపోద్ది. 13, 13.5. లేదు హైట్ ఎక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళకి 14 అంతే. ఇంకంతకన్నా ఫ్రంట్ వైపు లెంత్ పెరగదు. ఇంక మిగతాది ఎంత పెంచుకోవాలనుకున్నా సరే మీరు షేప్ బెల్ట్ని పెంచుకోవాలి. అంతేగాని ఈ పొడవు అనేది ఏంటంటే ఇప్పుడు హెల్తీగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా మనకి కడుపు భాగం బొజ్జ అనేది ఎక్కువగానే ఉంటుంది. మీరు ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్ అన్నా సరే ఎంత పొడవు పెంచేసుకున్నా 16 ఇంచులు కావాలని చెప్పేసి మనం బ్యాక్ సైడ్ పెంచేసుకున్నాం. ఫ్రంట్ వైపుకి వచ్చేటప్పటికి ఈ షేప్ బెల్ట్ అంతా ఇలా జరిగి మనం వేసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చెస్ట్ కిందకే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కడుపు ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే బొజ్జ ఎక్కువగా ఉండడం వల్ల దాని మీద ఆ షేప్ బెల్ట్ అనేది నిలబడదు. మీరు ఎంత టైట్గా వేసినా సరే నిలబడదు. అది కొంతసేపు అయ్యేటప్పటికి చెస్ట్ కిందకి ఇలా వెళ్ళిపోద్ది అనమాట. చెస్ట్ దగ్గర మాత్రం మీరు పొడవు అనేది తగ్గించకూడదు. హెవీ సైజులకు వచ్చేటప్పటికి మాత్రం ఫ్రంట్ పార్ట్ బాడీ పార్టే పెంచుకోవాలి, షేప్ బెల్టే తగ్గించుకోవాలి. నార్మల్గా పెట్టేసుకుని బాడీ పార్ట్ని పెంచుకోండి. సన్నంగా ఉన్న వాళ్ళు ముందు భాగం కూడా బాగుందనుకున్న వాళ్ళు షేప్ బెల్ట్ని పెంచుకోండి, బాడీ పార్ట్ని అలాగే ఉంచండి. 2 పద్ధతులు ఫాలో అవ్వండి, మీకు అంతా క్లియర్ అయిపోద్ది. సరేనండి. అంతే తప్ప బ్లౌజ్ ఇంకొక విషయం అండి, బ్లౌజ్ని ఓవర్ లెంత్ పెట్టినా సరే అంత లుక్ రాదు. 15 ఇంచీలు అంటేనే ఓవర్ అనమాట. ఇంకా 16 ఇంచుల వరకు వెళ్తే కనుక అది క్రాప్ టాప్ కింద అయిపోద్ది. 15 వరకు అయితే మాత్రం పర్లేదు. 16 అనేది చాలా ఓవర్. 16 ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు కూడా నాకు డౌట్ అడిగారు. 16 ఇంచులు నేను బ్యాక్ సైడ్ పొడవు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇంచుమించులు ఎంత ఉండొచ్చు అని. 14 ఇంచుల కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు 14 ఇంచుల కన్నా ఎక్కువ పెట్టొద్దండి. మిగతాదంతా కూడా మీరు అంటే 13 ఇంచీలకి మీరు ఇలాగా గీత గీస్తే 1 ఇంచు పైకి వెళ్ళి 13.5కి ఇలాగా షేప్ వస్తుంది. ఈ రకంగా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎక్కువగా చెస్ట్ ఎక్కువగా ఉందనుకున్న 14 ఇంచీలని కిందకి ఇంకా ఫ్రంట్ పార్ట్ పొడవు వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 రకాలు చూసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉందా పై బాడీ పెంచుకోండి ఫ్రంట్ది, లేదు తక్కువగా ఉందా షేప్ బెల్ట్ పెంచుకోండి. అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరేనండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.